ఇరిగేషన్ హార్ట్లో హైట్ ఉంది కదా అది మాత్రం కింద ఫ్లిప్ ఆల్రెడీ అయిపోయింది. మధ్యాహ్నం ఉన్నప్పుడు వచ్చి ఇప్పుడు బ్లేడ్ ఫ్రాక్చర్ ఉంటుంది దానికోసం పోల్స్ సో పోల్స్ వేసుకొని సో ఆ ట్రిప్ క్యాంప్ సైట్ కూడా ట్రిప్ పెట్టాలని. ట్రిప్ అంటే ఏంటి, అది ఫాగింగ్ లాగా మిస్ట్ ఫాగ్ లాగా వస్తుంది. సో మనం ఎంత కూలర్ పెట్టినా అది అంత కూలింగ్ రాదు. సో ఫాగింగ్ ద్వారా ఇక్కడ చేస్తాము. తర్వాత అక్కడ శ్రీరామనవమి రోజు కూడా వచ్చిన భక్తులు అక్కడ క్యాంప్ సైట్లో స్టే చేసేది కూల్ ఉండాలి. దట్ ఈస్ అవర్ ప్లాన్. సో మీ పోల్స్ రేజ్ అయిందనుకోండి, వెంటనే నేను వాళ్ళకి చెప్తాను. సో వాళ్ళు దానిపైన అది పైప్ లైన్ రన్ చేసుకొని డెమో లాగా కూడా మనకి ఇచ్చేస్తే మనం ఫ్రీ అయిపోతాం. సో ఇది కంప్లీట్ అవ్వగానే మేము ఇది స్టార్ట్ చేసేస్తాం. హార్టికల్చర్ ఆఫీసర్ విల్ బీ ఇన్ టచ్. సో మీతో మాట్లాడాలి చెప్తాను. ఇది అదనంగా భారం లేదు. సరే సరే ఓకే. ఇప్పుడు దానికి ఒక సమస్య ఏముందంటే నీళ్లు చాలా కావాలి. ఆల్మోస్ట్ 20,000 లీటర్ పర్ అవర్ కావాలి. ఇంత పెద్ద ఏరియాకి అది లిస్ట్ చేయాలని. సో మనం ఏం చేయాలంటే అది వాటర్ ట్యాంక్స్ కొన్ని కూడా సో అదే వాళ్ళకి నేను చెప్తాను. అది ఇక్కడ సరే చూసుకొని అది మిస్ట్ రన్ చేయాలంటే దానికి పంప్ కావాలి, ట్యాంక్ కావాలి, నీళ్ళు సోర్స్ కావాలి. అదే ఫైర్ వాటర్ ఎలాగ మట్టి కూడా పడింది కాబట్టి కంప్లీట్ క్లీనింగ్ అయిపోతుంది. మీరు చెప్పినట్టుగా వాటర్ అరేంజ్ చేసుకొని అది చేసేస్తే బాగుంటుంది సార్. ఇంకా 5 రోజుల తర్వాత వీ విల్ అగైన్ ఒకసారి మీటింగ్ చేద్దాం. బట్ బోర్ ఎక్కడ ఉంది ఇప్పుడు, దీని దగ్గర ఎక్కడైనా బోర్ ఉంది రైట్. సో ఆ పాయింట్ ఒకసారి మీ ఇంజనీర్స్ చూపిస్తే వాళ్ళు వచ్చినప్పుడు కలిసినప్పుడు మొత్తం తిరిగి పాయింట్ టు పాయింట్ వాళ్ళకి చూపించాను. ఆ బోర్ బాగానే ఉంది కదా, 2 అవి కూడా క్లబ్ చేసుకోవచ్చు వాళ్ళకి ప్రెజర్ చాలా. అవును, ఒక్కోదానికి 20 లీటర్స్